వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. భారతదేశంలో గత కొన్ని రోజులుగా వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉత్తరాదిలో మంచు వర్షం పడుతుంటే దక్షిణాదిలో మాత్రం భానుడు భగభగమంటున్నాడు. ఇక కేరళ, తమిళనాడు కాస్త వాతావరణ తేమగా ఉన్నప్పటికీ మిట్ట మధ్యాహ్నం మాత్రం మాడులు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. ప్రస్తుతం ప్రకృతి రాష్ట్రమైన సిక్కింను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో చిగురుటాకులా వణుకుతుంది. ఈశాన్య రాష్ట్రం సిక్కింలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉత్తర సిక్కింలో ఏకధాటిగా వర్షం పడుతోంది. దీంతో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు కీలక రహదారులను మూసివేశారు. ఈ కారణంగా 1000 మందికి పైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. ఈశాన్య భారతదేశంలోని ఉత్తర సిక్కింలో ప్రకృతి వైపరీత్యం కారణంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకుపోయారు. అక్కడి ప్రకృతిని ఆస్వాదించేందుకు వెళ్లిన పర్యాటకులు ఆకస్మిక వరదలతో చిక్కుకుపోయారు. మున్షితాంగ్ ప్రాంతంలోని లాచెన్ చుంగ్తాంగ్ రోడ్డు, లేమా బాబ్ వద్ద భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. మున్షితాంగ్ ప్రాంతంలోని లాచెంగ్ చుంగ్తాంగ్ రోడ్, లేమాబాబ్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ విపత్తు సంభవించింది. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చాలా ప్రాంతాల్లో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. గాంగ్టక్ నుండి చుంగ్తాంగ్ వరకు సుమారు 100 కిలోమీటర్ల ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున పరిస్థితి మరింత దిగజారింది. కఠినమైన వాతావరణ పరిస్థితులు, కొండ చర్యలు విరిగిపడటం వల్ల చుంగ్తాంగ్లో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఆయా ప్రాంతాలకు సందర్శకులకు అనుమతించడం లేదు. ఈ పరిస్థితి కారణంగా 1000 మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. రంగంలోకి దిగిన అధికారులు వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిక్కింలో కఠినమైన వాతావరణ పరిస్థితులు, కొండ చర్యలు విరిగిపడడం వల్ల చుంగ్తాంగ్లో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దాదాపు 200 మంది పర్యాటకుల వాహనాలు చిక్కుకుపోయాయి. ఇక సిక్కిం సరిహద్దుల్లో ఉన్న నేపాల్లోని తప్లేజంగ్ జిల్లాలో వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి నిద్రిస్తున్న ఇల్లు కొట్టుకుపోవడంతో మరో 4 మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని గ్యాంగ్టాక్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగన్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయని ఈశాన్య భారత రాష్ట్ర స్థానిక ప్రభుత్వం తెలిపింది. దాదాపు 36 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉత్తర సిక్కింకు వెళ్లే రహదారి పలు చోట్ల దెబ్బతినడంతో జిల్లాతో సంబంధాలు తెగిపోయాయి. ఇక వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకులంతా సురక్షితంగా ఉన్నారని, అయితే వరదల కారణంగా వారిని తరలించలేకపోయామని, వారిలో 11 మంది విదేశీయులు ఉన్నారని ఆయన చెప్పారు. భూటాన్, చైనా, నేపాల్ మధ్య ఉన్న 6,50,000 మంది జనాభా కలిగిన చిన్న బౌద్ధ రాష్ట్రమైన సిక్కిం ఒక ప్రసిద్ధి పర్యాటక ప్రదేశం. కానీ హిమాలయాలో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల సంభవించే ప్రకృతి వైపరీత్యాలు సిక్కింని ఎప్పుడూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. గత ఏడాది సిక్కింలో హిమాలయ హిమనదీయ సరస్సు ఉప్పొంగి వరదల కారణంగా 179 మంది మరణించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితులు మెరుగుపడే వరకు సందర్శకులు, స్థానికులు, నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.